హైదరాబాద్లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్కు పాల్పడింది. ఏకంగా 600 మందిని మోసం చేయడం కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నగర శివార్లోని అపార్ట్మెంట్లు, ఫార్మా ల్యాండ్ కట్టిస్తామని ఆర్జే వెంచర్స్ లక్షల్లో వసూలు చేసింది. గట్కేసర్, నారాయణఖేడ్, పటాన్ చెరు, కర్దనూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంటు, ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో కలిసి అడ్వర్టైజ్మెంట్ చేశారు. 2020 నుండి ఇప్పటి వరకు మొత్తం 600 మందిని నుండి డబ్బులు వసూలు చేశారు. 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టించుకున్నారు. చివరికి ఆర్జే వెంచర్స్ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు బషీర్బాగ్లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తాము డబ్బులు కట్టి 4 ఏళ్లైనా కూడా ఇప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జే గ్రూప్ వీటి కద్దనూరు, గట్కేసరి, ఫామ్ ల్యాండ్స్, రిసార్ట్స్. ఇచ్చిన సొమ్ము సార్ అది. ఆ అబ్బాయి బయటికి ఎంటేస్తున్నాడు సార్. నన్ను పెట్టే బాధ అంతెంతగా మా కూతురు. నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు, నువ్వు అంటవేందు నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు, గెట్ అవుట్ అని సంబోధిస్తుంది సార్. అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్. నేను 35 లక్షలు కట్టాను సార్. ఇవ్వండి సార్, కింద ఇచ్చిన సొమ్ము సార్ అది. ఆ అబ్బాయి బయటికి ఎంటేస్తున్నాడు సార్. నన్ను పెట్టే బాధ అంతెంతగా మా కూతురు. నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు, నువ్వు అంటవేందు నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు, గెట్ అవుట్ అని సంబోధిస్తుంది సార్. అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్. నేను 35 లక్షలు కట్టి ఎందుకు వచ్చావు, నీకు సెటిల్ చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇదేనండి ఇట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయి 5th year వచ్చింది. బట్ స్టిల్ మేము తన్ని పొలైట్ గా, మేడం రండి మీటింగ్ లో కూర్చోండి, మాకు ఏదో ఒకటి సెటిల్ చేసేయండి, క్లోజ్ చేసేసుకుందాం ఇష్యూ అని చెప్పినా గానీ ఇంతవరకే తను ముందుకు రాదు. సో మాకు మీ ద్వారా కొంచెం మా హెల్ప్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేయగలిగితే గ్రేట్ఫుల్ సార్. విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి, కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్స్ ఇప్పించేసి, నారాయణఖేడ్ కారాముండిలో యాడ్స్ ఇప్పించేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్కేసర్ లేదు, కర్దనూరు లేదు, కారాముండి, నారాయణఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక 50 crores నుంచి ల్యాండ్సే కొంటారు. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు సెటిల్ చేయదలుచుకుంటే సెటిల్ చేసేయచ్చు. 4 సంవత్సరాలు అయిపోయింది సార్. 4 సంవత్సరాలు అయిపోయింది. 2020లో నుంచి స్టార్ట్ అయింది బిజినెస్. అప్పటి నుంచి ఇది 2020లో ఇచ్చేటప్పుడు కూడా 10 రూపాయల ల్యాండ్ 20 రూపాయలకి అమ్ముతున్నారు. చేయండి, మాకు వడ్డీ రేటు ఇమ్ముంటే మా 10 రూపాయల వస్తువుని 20 రూపాయలు చెప్పి అవి తీసుకోండి, మా దగ్గర అయ్యే ఉన్నాయి అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. ఇప్పుడు కాంపన్సేషన్ చేయొచ్చు, ఎట్లా చేయాలి? దాంట్లో మళ్ళీ బిజినెస్ చేయకూడదు కదండి. దాంట్లో బిజినెస్ మార్కెట్ వాల్యూ 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఉంది, ఆ లెక్క బట్టి తీసుకోండి అంటే అసలే పోయింది, వడ్డీ పోయింది. ఇంకా మేము 10,000 4 సంవత్సరాల కింద ఇచ్చేటప్పుడు, పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేటుకి ఇవ్వండి, డబల్ ఇవ్వద్దు అనేది మా సబ్జెక్ట్. కానీ మీటింగ్లకి రావట్లేదు, చెప్తే వినట్లేదు. ఇదిగో అదిగో అని చెక్కులు ఇవ్వటం. 6 నెలలు ఇప్పుడు ఎవరన్నా పంచాయతీకి వచ్చారు, 3 నెలలు 6 నెలలు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు ఇచ్చారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, చెక్కులు తీసుకుని వెళ్ళి అంటారు. ఆ చెక్కులు పాస్ అవ్వవు, ఆ చెక్కులు ఎక్స్టెండ్ అవుతాయి. ఈ విధంగా జరిగే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇకనే ఉన్నారు సోదరాణి గారు, తర్వాత చక్క భాస్కర్ గారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చి ఎవరైతే బాధితులు అయ్యారో వాళ్ళకి సెటిల్ చేయాలనేది మా కోరిక. 2020లో పే చేశాను సార్ అమౌంట్.